జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలోని పర్యటించనున్నారు. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవమైన వాసవి మాతను దర్శించుకోనున్నారు జనసేనాని. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం వెళ్లనున్న పవన్ కళ్యాణ్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. విజయవాడ నుంచి హెలికాప్టర్లో పెనుగొండ చేరుకోనున్న పవన్ కళ్యాణ్ పెనుగొండ మార్కెట్ యార్డ్ నుంచి రోడ్డు మార్గం ద్వారా వాసవి ధామ్ ఆలయానికి చేరుకుంటారు. వాసవి ధామ్లో జరగనున్నటువంటి 90 అడుగుల వాసవి మాత పంచలోహ విగ్రహ ప్రతిష్టాపన కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొనున్నారు జనసేనాని. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవమైన వాసవి మాతను దర్శించుకోనున్నారు జనసేనాని. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం వెళ్లనున్న పవన్ కళ్యాణ్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. విజయవాడ నుంచి హెలికాప్టర్లో పెనుగొండ చేరుకోనున్న పవన్ కళ్యాణ్ పెనుగొండ మార్కెట్ యార్డ్ నుండి రోడ్డు మార్గం ద్వారా వాసవి ధామ్ ఆలయానికి చేరుకుంటారు. వాసవి ధామ్లో జరగనున్న 90 అడుగుల వాసవి మాత పంచలోహ విగ్రహ ప్రతిష్టాపన కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొనున్నారు జనసేనాని. అలాగే పంచలోహ విగ్రహ ఆవిష్కరణ అక్కడికి సంబంధించి పూజా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇప్పటికే పవన్ కళ్యాణ్ పెనుగొండకు చేరుకున్నారు. ఇప్పుడు ఆ దృశ్యాలు మనం లైవ్లో చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆర్యవాసుల ఆరాధ్య దైవమైన వాసవి మాతను దర్శించుకోనున్నారు జనసేనాని. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం వెళ్లనున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. మనం విజువల్స్ లైవ్లో చూస్తున్నాం. మరి కాసేపట్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. విజయవాడ నుంచి హెలికాప్టర్ ద్వారా పెనుగొండ చేరుకున్న పవన్ కళ్యాణ్ పెనుగొండ మార్కెట్ యార్డ్ నుంచి రోడ్డు మార్గం ద్వారా వాసవి ధామ్ ఆలయానికి చేరుకుంటారు. వాసవి ధామ్లో జరగనున్నటువంటి 90 అడుగుల వాసవి మాత పంచలోహ విగ్రహ ప్రతిష్టాపన కుంభాభిషేక మహోత్సవంలో మరి కాసేపట్లో జనసేనాని పాల్గొన్నారు. ఇప్పటికే మనం చూస్తున్న విజువల్స్లో విజయవాడ నుంచి హెలికాప్టర్ ద్వారా పెనుగొండ చేరుకున్న పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గం ద్వారా వాసవి ధామ్ ఆలయానికి చేరుకోనున్నారు.